పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కరీంనగర్లో పర్యటించారు. నగరంలోని మంకమ్మ తోట భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఎమ్మెల్యే విజయ రమణారావు ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు విజయ రమణారావుకు ఘన స్వాగతం పలికారు. హనుమంతుడికి విశేష పూజలు చేసిన అనంతరం రాహుకేతు నవగ్రహ పూజలు చేయించుకున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, ఆకుల నర్మదా నర్సయ్య, సీనియర్ నాయకులు కొత్తూరి జగన్ గౌడ్, చెల్లోజు రాజు, గుండేటి మధు యాదవ్, ఆలయ ఈవో అనిల్, ప్రధాన అర్చకులు అంజన్న, చొప్పరి రమేష్, ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ము అనిల్, రాజశేఖర్, అశ్విన్, రమేష్, జశ్వంత్ పటేల్, ఆంజనేయ స్వామి దీక్షాపరులు, భక్తులు, ఎదులాపురం శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మన భక్తాంజనేయ గుడి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ప్రత్యేకంగా ఆకుల పూజ మరియు నవగ్రహాల పూజ మరియు ప్రత్యేక పూజలు అన్నీ నిర్వహించి స్వామివారిని దర్శించుకొని తరించారు. ఈరోజు మన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు సందర్శించి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే ఆదిత్యాది నవగ్రహ దేవత పూజలు కూడా చేసుకొని బ్రాహ్మణులతో వేద ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. వారు గత 30 సంవత్సరాలుగా మన ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తితో ఉండేవారు. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి దీక్షలో సందర్శించాలని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు కూడా వారికి కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మన ఆలయ ఈవో అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు రాజేందర్ గారు మరియు కార్పొరేటర్ గారు మరియు ఆలయ సభ్యులందరూ కూడా ఆధ్వర్యంలో వారికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలగాలని బ్రాహ్మణులు కూడా వేద ఆశీర్వచనలు కూడా ఇవ్వడం జరిగింది.